గారు 1 మినిట్. సరే సార్, ఓకే సార్, ఒక్క నిమిషం. విజయ్ కిరణ్ గారు మాట్లాడండి. ఓకే రమేష్ గారు ఓకేలే, ఇంకా మీరు సమర్థించుకుంటే ఎవరేం చేయలేరు. ఎస్ రమేష్, విజయ్ కిరణ్ గారు మాట్లాడండి. ఓకే సార్, ఓకే రమేష్ గారు, ఓకే సార్, ఎస్ ఓకే టైం అవుతుంది ప్లీజ్. మీరు ఆ వీడియో చూస్తే పక్కనున్న జక్కంపూడి విజయలక్ష్మి గారికి నా వల్ల కాదు, ఎండ దెబ్బకు పడిపోతున్నానంటే ఉండు అని నెట్టి ఆమెకు మళ్ళీ మంచినీళ్లు తాగిపిచ్చి ఆమె పడిపోతుంటే పడిపోయినామని వెంటనే పక్కనటువంటి వేణుగోపాల్ గారు వచ్చి అడ్డం నిలబడి ఆమె కనపడకుండా ఆమెను కాళ్ళ దగ్గర పడేసి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగు స్పీచ్ మొత్తం అయిపోయిన దాకా ఆమెను పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. కానీ మీ సైకో బ్యాచ్ పగలగొట్టినటువంటి హోటల్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం మీరు ఇమ్మీడియట్ గా వాళ్ళని మేనేజ్ చేసి భయపెట్టి బెదిరించి వాళ్ళతో వీడియో రిలీజ్ చేస్తారు. మరి ఆ పడిపోయినటువంటి ఆ వృద్ధురాల పరిస్థితి ఏంటి? నా వల్ల కాదు అయినా కానీ మీ రాష్ట్ర కోసం వాళ్ళని డిస్ప్లే పెట్టడం కోసం మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజలు చూశారు. కాబట్టి మీరు ఒకటి ప్రతి దానికి కూడా శత్రువుగా చూశారు. మేము శత్రువుగా చూస్తే మీకు పోలీసు ప్రొటెక్షన్ ఎందుకు ఇస్తాం? మీకు అటువంటి అవకాశం మీ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రోడ్డు మీదకి వెళ్లకుండా పోలీసులతో అణిచివేసినటువంటి మీ రాక్షస పరిపాలన మేము చూసాం కదా. మీ అణిచివేతను మేము అనుభవించాం కదా. మీరు మాకు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు మాకు శుద్ధులు చెప్తా ఉంటే జనాలు నవ్వుకుంటా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీగా మీకు పూర్తి స్వేచ్ఛనిచ్చి మీరు ప్రతి అంశం పైన మాట్లాడేటువంటి అవకాశం చట్టబద్ధంగా కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి దీని మీద మీరు అనవసరమైనటువంటి నిందలు వేస్తా ఉన్నారు. దయచేసి ఇప్పటికన్నా మీ విధానం మార్చుకోండి. ప్రజల్ని పరీక్షించేటువంటి మీ కార్యక్రమాలు ఆపండి. మీ పర్యటన ద్వారా ప్రజలు గాయపడుతూ ఉన్నారు, మరణిస్తా ఉన్నారు, ఆస్తులు ధ్వంసమైతా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా నివారించాలని రాజు గారు చెప్తే సార్ అటువంటి చెయ్యము, జాగ్రత్తగా ఉంటామని చెప్పాల్సింది పోయి వెనకే మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరం రాజకీయాల్లో. సార్ ఓకే సార్ మేడం, థ్యాంక్ యూ. సారీ కృష్ణయ్య గారు, మీకు టైం ఇవ్వలేకపోతున్నా. థ్యాంక్ యూ కృష్ణయ్య గారు, కారుమంచి రమేష్ గారు, విజయ్ కిరణ్ గారు, శ్రీనివాస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొని. సో ఓవరాల్గా చూస్తే